ప్రభునందు ప్రియమైన పెనుయేల్ సందేశ వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ పెనుయేల్ సందేశం అనబడిన ఈ సువార్త కూడిక ద్వారా మన రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించిన రక్షణను తెలుసుకొనుటయు, ఆ రక్షణ పొందుట ద్వారా మన శారీర ఆత్మీయ జీవితాలలో మనం పొందే మేలులను మనం జ్ఞాపకం చేసుకుంటూ, అట్టి ఆశీర్వాదాలను పరదేవుడు, పరసంబంధమైన దేవుడు, జీవము కలిగిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహిస్తుంటుండగా, అట్టి శ్రేష్ఠ రక్షణ పొంది దీవించబడాలి అనేదే ఈ మా కూడిక ఉద్దేశం. కనుక అట్టి రక్షణ మీరును పొంది నిత్య జీవానికి వారసులు కావాలని ప్రభు పేరిట మేమెంతగానో ప్రభువును వేడుకొనుచున్నాం. ఈ దినపు ఈ సువార్త కూడికను కూడా మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాం. సర్వకృపానిధియగు మా ప్రియమైన పరలోకపు తండ్రి, మరొకసారి ప్రభా ఈ రాత్రికాల సమయంలో మీ బిడ్డలను చేరుకోవటానికి మీరిచ్చిన కృపను బట్టి తండ్రి స్తోత్రములు, మీరిచ్చిన సౌకర్యాలను బట్టి స్తుతిస్తున్నాం. ప్రభా ఈ విధముగా ఈ నెట్వర్క్ ద్వారా మీ బిడ్డలను కలుసుకోవటానికి, వారితో ముచ్చటించటానికి, మీ వాక్యాన్ని పంచుకోవటానికి మాకిస్తున్న తండ్రి సంఘానికి ఇస్తున్న ఆధిక్యత కొరకై స్తోత్రములు. ఈ దినపు సువార్త కూడికను కూడా దీవెనకరంగా చేయండి. ప్రభా ఈ పరిచర్య కొరకై మీ సేవలో వాడబడుతున్న ప్రతి వస్తువును దీవించి ఆశీర్వదించమని, కూడిక ఆద్యంతం మీ అధ్యక్షతన, మీ ఆధిపత్యమున జరిగించుకొనమని యేసుక్రీస్తు మా రక్షకుని నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. పాట పాడుకుందాం. మన సియోను పాటల పుస్తకంలో నుండి 344వ పాట పాడదాం. కొన్ని వచనాలు 344, పాత పెద్ద పాటల పుస్తకంలో 341వ పాట. కలువరిలో విముక్తి కలిగేను ప్రియుండా, కలువరిలో విముక్తి కలిగేను ప్రియుండా. పాపా మెరుగని యేసు పాపముగా చేయబడి, పాపా మెరుగని యేసు పాపముగా చేయబడి, శాపము వహించి శ్రమలా సహించేను, శాపంబు వహించి శ్రమలా సహించేను. కలువరిలో విముక్తి కలిగేను ప్రియుండా, కలువరిలో విముక్తి కలిగేను ప్రియుండా. పాదహస్తముల నుండి ప్రక్క గాయము నుండి, పాదహస్తముల నుండి ప్రక్క గాయము నుండి ప్రవహించెను పుణ్య ప్రణయామృతధార, ప్రవహించెను పుణ్య ప్రణయామృతధార. కలువరిలో విముక్తి కలిగేను ప్రియుండా, కలువరిలో విముక్తి కలిగేను ప్రియుండా. ప్రభు యేసు నీ రక్తమే ప్రేమామృతధార, ప్రభు యేసు నీ రక్తమే ప్రేమామృతధార. ప్రియమారగ త్రాగు
ప్రభు సన్నిధి చేరి ప్రియమారగ త్రాగు. ప్రభు సన్నిధి చేరి కలువరిలో విముక్తి కలిగేను ప్రియుండా. కలువరిలో విముక్తి కలిగేను ప్రియుండా. ఘన ప్రేమను చూపి తన రక్తము చేత, ఘన ప్రేమను చూపి తన రక్తము చేత తానే కడుగును మన పాపమునంతా. తానే కడుగును మన పాపమునంతా. కలువరిలో విముక్తి కలిగేను ప్రియుండా. కలువరిలో విముక్తి కలిగేను ప్రియుండా. ప్రపంచ సాగరాన ప్రభువా నేను దుమికి. ప్రపంచ సాగరాన ప్రభువా నేను దుమికి. పాపులను రక్షించు ప్రాదేహతనిమ్ము. పాపులను రక్షించు ప్రాదేహతనిమ్ము. కలువరిలో విముక్తి కలిగేను ప్రియుండా. కలువరిలో విముక్తి కలిగేను ప్రియుండా. ఈ సువార్త కూడిక నిమిత్తమై వాక్య ధ్యానము చేసుకుందాం. మన బైబిల్స్ చూపిస్తూ బైబిల్ పల్లవి పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. రోమియోలకు రాసిన పత్రిక, రోమియోలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము. రోమియోలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము. కొన్ని వచనాలను మనం మన వాక్య ధ్యానము నిమిత్తమై చదువుకుందాం. 7వ అధ్యాయము 18వ వచనం. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేనెరుగుదును. మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. తర్వాత 23వ వచనం చదువుకుందాం. వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్లు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలో నున్న పాప నియమమునకు నన్ను చెరబట్టి లోబరుచుకొనుచున్నది. ప్రభు చదవబడిన ఈ లేఖనాలు మన గమనంలో ఆశీర్వదించునుగాక. ప్రియులారా, సర్వసాధారణంగా మన గృహాలలో మనతో పాటుగా అనేకమైన ప్రాణులు నివసిస్తూ ఉంటాయి, జీవిస్తూ ఉంటాయి, సంచరిస్తూ ఉంటాయి. వాటిలో అత్యధికంగా మనం బాగా గమనించగలిగింది, చూడగలిగింది ఈగల్ని మనం చూస్తుంటాం. ఈగలు, ఫ్లై అంటాం, ఈగలు. ఈ ఈగలు చాలా గృహాలలో ఖచ్చితమైన విధముగా ఉంటాయి. బల్లులు ఏ విధంగా ప్రతి ఇంట్లో ఉంటాయో ఆ విధంగా ఈగలు కూడా ఉంటాయి. సాధారణంగా మనకు హాని చేసే వాటిలో, మనకు బాగా హాని చేసే మరి ప్రాణులలో దోమల్ని మనం ఎక్కువగా అంచనా వేస్తుంటాం. అందుకని ఈ నెట్స్, దోమ తెరలు, తర్వాత బ్యాట్స్, దోమలకి సంబంధించిన బ్యాట్లు
ఇంకా ఈ ఆల్అవుట్లు ఇలాంటివన్నీ పెట్టుకుంటూ వాటిని నివారించుకుంటుంటాం. వాటి బారి నుంచి తప్పించుకుంటాం. అవి మనకి హాని చేసేవని, నిద్రాభంగం చేసేవని, మరి అనేక జబ్బులకు అవి కారణమవుతాయని మనం వాటికి భయపడి అనేక జాగ్రత్తలు మనం తీసుకుంటాం. కానీ ప్రియులారా, అస్సలు పట్టించుకొని పెద్దగా మనం వాటి గురించి ఆలోచన చెయ్యని ప్రాణులలో మనిషికి అతి ప్రమాదాన్ని, అతి నష్టాన్ని కలిగించే, దోమల కంటే అత్యధికమైన నష్టాన్ని కలిగించే ప్రాణే ఈగ. ఈ ఈగలు సాధారణంగా మీరు గమనించుంటారు, ఈ ఈగలు ఎదురు కాళ్ళను వెనక కాళ్ళను మాటికి క్లీన్ చేసుకుంటూ ఉంటాయి. అవి రెండు కాళ్ళని ఇట్లా రుద్దుకుంటూ ఉంటాయి, వెనక కాళ్ళను కూడా ఇలాగా రుద్దుకుంటూ ఉండే విధానాన్ని మనం గమనిస్తాం. వీటికి సాధారణంగా మరి రుచిని తెలుసుకునే గ్రంథులు అనేవి మనకి నోట్లో ఎలాగ ఉంటాయో, మరి రుచికి సంబంధించిన గ్రంథులు వాటి కాళ్ళల్లో ఉంటాయి. ఆ కారణం చేత ఆ కాళ్ళను మర్దనలాగా చేసుకొని వాటిలోంచి ఒక రకమైన ఎంజైమ్, ఒక రకమైన లిక్విడ్ని అవి ప్రొడ్యూస్ చేసుకొని వాటి ద్వారా అవి ఏ వస్తువు మీద అయితే, ఏ ఆహార పదార్థం మీద అయితే వాళ్తాయో వాటి రుచిని అవి గ్రహించగలిగేవిగా ఉండేవిగా ఉంటాయి. అంత మాత్రమే కాకుండా ఈ ఈగలు తమ కాళ్లకు ఒక రకమైన, మనం గనక మైక్రోస్కోప్ అలాంటి మరి చాలా సూక్ష్మ మరి కెమెరాస్తో ఈ ఈగలను గనక మనం గమనించగలిగితే వాటి కాళ్ళ నిండా కూడా వెంట్రుకలు ఉంటాయి. కాబట్టి ఒక రకమైన వెంట్రుకలతో అవి నింపబడి ఉంటాయి. అంతేకాకుండా ఒక రకమైన జిగురు లాంటి మరి పదార్థాన్ని అవి రిలీజ్ చేసేవిగా ఉంటాయి కాళ్ళకి. అట్టి కారణం చేత ఇవి చాలా చెత్తా చెదారం మీద, అపవిత్రమైన వాటి మీద, మరి మురిగిపోయిన వాటి మీద, అసహ్యమైన వాటి మీద ఇవి వాళ్తూ ఉంటాయి ఈగలు. అలా వాలినప్పుడు అక్కడున్న క్రిములు వాటి కాళ్ళకి బాగా పట్టుకుంటాయి, వాటి కాళ్ళకి పట్టుకుంటాయి. అలా పట్టుకున్న ఆ క్రిములు, ఆ బ్యాక్టీరియా చాలా భయంకరమైన రోగాలకు కారణభూరితమైన మరి బ్యాక్టీరియాస్ని అవి తమ రెక్కల మీద, తర్వాత తమ కాళ్ళ మీద, తమ శరీరము కింద అవి మోసుకొస్తూ ఉంటాయి. మోసుకొచ్చి మనము చక్కగా ఫ్రెష్గా మంచిగా చేసుకున్న ఆహార పదార్థముల మీద అవి వ్రాలినప్పుడు, అవి అలా వాళ్తూ ఉన్నప్పుడు వాటి కాళ్ళకున్న క్రిములు, మరి వాటికి ఉన్న బ్యాక్టీరియా మన ఆహారం మీదకి వస్తుంటుంది. అలాగే కాకుండా మన శరీరం మీద అవి వాలినప్పుడు కూడా ఒక రకమైన బ్యాక్టీరియాస్ని మన శరీరం మీద వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాయి. అవి కనపడని సూక్ష్మమైనవి. వాటి ద్వారా అనేకమైన బలహీనతలకు, అనారోగ్యాలకు చాలామంది మనుషులు గురై, ఒక సర్వేలో ఈగల ద్వారా చాలా ప్రపంచవ్యాప్తంగా అనేక లక్షల మంది చనిపోయినారని చెప్పి తేల్చబడినదిగా మనం గమనించగలిగే వారంగా ఉంటాం. ప్రియులారా, ఈ ఈగలు అనేవి పిలువని అతిథులు ఇవి మనం వాటిని ప్రేమించము, వాటిని ఆహ్వానించము, వాటిని గౌరవించము, వాటికి ఏమాత్రం ప్రాధాన్యత మనం ఇవ్వము. ఇంకా చెప్పాలంటే అసలు వాటిని మనం కోరుకోం. అయినప్పటికీ అవి మనతో కలిసి సంచరిస్తూ ఉంటాయి. మన గృహాలలోనే మనతోనే, మన శరీరం మీద వాళ్తూ, మనం పండుకునే మరి పడకల మీద వాళ్తూ, మరి కూర్చునే వాటి మీద వాళ్తూ, ఆహార పదార్థాల మీద వాళ్తూ, ఈ విధంగా అవి మామూలుగా మనతో కలిసి జీవించేస్తూ ఉంటాయి. అవి మనం వాటిని కోరుకున్నవి కావు, కానీ అవి మనతో కూడా కలిసి ఉంటాయి. ఆ విధంగా అవి మనతో కలిసి మనకు బహుకీడును అవి కలిగించేవిగా ఉంటున్నాయి. వాస్తవంగా చెప్పాలంటే ఈగల ద్వారా, దోమల ద్వారా కంటే ఈగల ద్వారా మనిషి చాలా నష్టపోతున్నాడు. చాలా బలహీనతలకు, చాలా అనారోగ్యాలకి మనిషి గురవుతున్నాడు. కారణం ఏంటంటే ఇవి మనం తీసుకునే ఆహార పదార్థాల మీద అనేక అసహ్యకరమైన నష్టాన్ని కలిగించే బ్యాక్టీరియాని అవి వదిలి వెళ్ళిపోతూ ఉంటాయి. వీటి ద్వారా ఎంతో నష్టాన్ని మనము అనుభవిస్తూ ఉన్న వారంగా ఉంటున్నాం. నా ప్రియ స్నేహితుడా, సోదరి, రోమీలకు రాసిన పత్రికలో పౌలు అంటాడు ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే 7వ అధ్యాయంలో మనం కనుక గమనించినట్లయితే 23వ వచనంలో అంటారు, వేరొక నియమము నా అవయవములలో, నా శరీర అవయవములలో వేరొక పద్ధతి, వేరొక నియమము, వేరొక రూల్, వేరొక ధర్మశాస్త్రం
ఉన్నట్లుగా నేను గమనించాను, ఉన్నట్లు నాకు కనబడుతుంది. అది నా మనసులో ఉన్న ధర్మాన్ని, నా మనసులో ఉన్న దైవ ధర్మాన్ని, ధర్మ సంబంధమగు అనేకమైన వాటితో అది పోరాడుతూ ఆ వేరొక నియమం, వేరొక పద్ధతి, వేరొక రూల్ నా శరీరంలో ఉండి, నా ధర్మం ఇది మంచి ఇది చెడు అనే ఒక ధర్మం నాకుంది. ఆ ధర్మముతో పోరాడుతూ నా శరీరంలో ఉన్న పాప సంబంధమైన లక్షణాలను అది ప్రేరేపిస్తుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే అనేకమైన నా శరీరములో, నా అవయవాలలో పాప సంబంధమైన గుణాలను అది లోపల వదిలేసి అనేక పాప సంబంధమైన గుణాలకు, కోరికలకు, ఆశలకు నా శరీరాన్ని లోబరుస్తూ ఉంది. ఇది నేను పిలవనిది. పాపం అనేది నేను పిలవలా, దాన్ని నేను ప్రేమించలా, దాన్ని నేను గౌరవించలా, దాన్ని ఎప్పుడు నేను ఆహ్వానించలా. కానీ అది నా శరీరంలోకి వచ్చేసింది. ఈ ఈగలు ఎలాగైతే మన గృహాల్లోకి వచ్చేస్తూ ఉంటాయో, మనం ఆహ్వానించకపోయినా కానీ, మనం వాటిని ప్రేమించకపోయినా కానీ, ఆ విధంగానే పాపం అనేది మన శరీరంలోకి వచ్చేస్తూ ఉంది. వచ్చేసింది. సరేలే అని మనం ఊరుకుంటుంటే అదేం చేస్తుందంటే మన శరీరంలో ప్రతి అవయవానికి పాపాన్ని నేర్పిస్తుంది, లేనిపోయిన కోరికలను అది నేర్పిస్తుంది. అంటే చెప్పాలి అంటే పాప సంబంధమైన, లోక సంబంధమైన, దేవునికి వ్యతిరేకమైన అనేక గుణ లక్షణాలను మన శరీరంలో వదిలేస్తుంది ఈ పాపం. ఈగలు బ్యాక్టీరియాని మనలో ఎలా వదిలేస్తున్నాయో అలాగే అనేకమైన పాప లక్షణాలను, పాప కోరికలను, పాప ఆశలను మన శరీరంలోకి వదిలేస్తుంది. అది వదిలేస్తూ ఉంది పాపం అనేది. అపవిత్రమైన కార్యాలు, అసహ్యమైన కార్యాలు, నీచమైన కార్యాలు, దేవుడు మెచ్చని కార్యాలు, దేవునికి ఇష్టం లేని పనులు, అనేకమైనవి అలవాట్లు, చెడ్డ మాటలు, నష్టం కలిగించే అనేకమైన పరిస్థితులు, మూర్ఖత్వం, క్రూరత్వం, భయంకరమైన దోషం, ఇలాంటి అనేకమైన బ్యాక్టీరియాస్ని మన శరీరంలో అది వదిలేస్తుంది. ఆ కారణాన ఈ పాప సంబంధమైన అనేక లక్షణాలు మన శరీరాన్ని పట్టుకొని, మన శరీరాన్ని లోబర్చుకొని అట్టి పాపపు కార్యాలు మన చేత చేయిస్తూ ఉన్నదిగా ఉంటుంది. ఇట్లు మనిషి భ్రష్టు పట్టిపోయి ఒక పాపిగా చేయబడుతూ, ఒక అసహ్యుడిగా చేయబడుతూ, ఒక నీచుడిగా చేయబడుతూ, ఒక అపవిత్రుడిగా చేయబడుతూ భయంకరమైన దేవుని ఉగ్రతకు గురి అయిపోయిన వానిగా ఉంటున్నాడు. నిజంగా పాపాన్ని మనం ప్రేమించాలా, దాన్ని మనం ఎప్పుడు ఆహ్వానించాలా, కావాలని ఎప్పుడు కూడా మనం దానికి దండేసి పిలవలా మనలోనికి. కానీ అది వచ్చేసింది. పిలవని అతిథిగా, కోరుకొనని అతిథిగా, ఆహ్వానించని అతిథిగా మన శరీరంలోనికి వచ్చేసి దానికి సంబంధించిన అనేకమైన లక్షణాలను మన శరీరంలో వదిలేస్తూ ఉంది. మన శరీరమేమో వాటికి అలవాటు పడిపోయి ఇంకా అవే చేయాలి అని, అవే కావాలి అని కోరుకుంటుంది. అవి చేయాలని చెప్పి మనలను మనసులతో పోరాడి మనలను లోబర్చుకొని అలాంటి పాపకార్యాలు మన చేత చేయిస్తుంది. పాపము వలన వచ్చు జీతము మరణము అని చెప్పి దేవుడు చెప్పినాడు. అలాంటి భయంకరమైన మరణానికి మనం గురైపోతూ ఉన్నాం. దేవుని దీవెనలు లేకుండా పోతున్నాయి, ఆశీర్వాదాలు లేకుండా పోతున్నాయి. మరి దేవుని కృప మన మీద లేకుండా పోతూ ఉంది. దేవుని క్షేమం అనేది మనకు లేకుండా పోతుంది. సంతోష ఆనందాలు దూరం అయిపోతున్నాయి. నెమ్మది లేని జీవితం ఏర్పడిపోతూ ఉంది. కలవరంతో కూడిన జీవితం ఏర్పడిపోతుంది. బానిస బ్రతుకైపోతుంది. స్వేచ్ఛ లేదు, బానిస. ఆ పాపానికి మనం బానిస అయిపోతున్నాం. అది ఎలా చెబితే అలా వినే వారంగా అయిపోయినాం. అది ఎలా నడిపిస్తే అలాగా నడిచే వారంగా అయిపోయినాం. అది చెప్పిన విధంగా బ్రతకాల్సిన పరిస్థితి వచ్చేస్తూ ఉంది. మన స్వేచ్ఛను అది అపహరించేస్తూ ఉంది. మన స్వాతంత్ర్యాన్ని అది దొంగిలిస్తూ ఉంది. అది ఎలా చెబితే అలా మనం వినాలి, అది ఎలా చెబితే అలా నడుచుకోవాలి. అలా అయిపోయింది మన జీవితం. పిల్లలు, ఈ విధముగా ఈ పాప నియమానికి బంధించబడి బహువేదన మనిషి అనుభవిస్తూ ఉన్నవానుకుంటున్నాడు. ఆ కారణం చేత చూడండి, రోమీలకు రాసిన పత్రికలో
7వ అధ్యాయంలో పౌలు గారు అంటారు 24వ వచనంలో, అయ్యో నేనంతటి దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవరు విడిపించగలరు అని అంటాడు. నేను ఆహ్వానించని అతిథిగా పాపము నాలో ప్రవేశించి నా అవయములలో ఉన్న ధర్మశాస్త్రంతో నా వల్ల పాపాన్ని రేపి ధర్మశాస్త్రంతో పోరాడుతూ నన్ను పాపానికి అప్పగించేసింది. అయ్యో ఇట్టి మరణకరమైన పరిస్థితి నుంచి నన్ను ఎవరు విడిపించగలరు అంటాడు. అయితే నా ప్రియ స్నేహితుడా, సోదరి, 8వ అధ్యాయంలో ఒక చక్కని మాట రాయబడింది. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను అని అంటాడు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు నియమము. ఇందాక పాప నియమాన్ని మన శరీరంలో వదిలేసింది కదండి. పాపము తన పాప నియమాలన్నిటినీ మన శరీరంలో వదిలేసి మన శరీరాన్ని పాపానికి అలవాటు చేసి పాప సంబంధమైన కార్యాలు చేసేటట్లుగా మన శరీరాన్ని లోబరి చేసుకుంది. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి రావటం ద్వారా, ఆ రక్షకుని మన హృదయంలోనికి అంగీకరించడం ద్వారా జీవముతో కూడిన నియమాన్ని ఆయన మనలోనికి ప్రవేశపెడతా ఉన్నాడు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు నియమము. ఆ నియమం ఏం చేస్తుందంటే నీ శరీరంలో ఉన్న ప్రతి పాప నియమాన్ని జయిస్తుంది, ఓడిస్తుంది, నశింపజేస్తుంది, నీకు నిత్య జీవాన్ని ప్రసాదిస్తుంది. ఏ పాపానికి నువ్వు లోబడిపోయావో, ఏ అపవిత్రతకు లోబడిపోయావో, ఏ శరీర కార్యాలకు లోబడిపోయావో, ఏది నువ్వు ఇష్టంగా చేస్తున్నావో, దేని నుండి విడిపించబడలేకపోతున్నావో, తప్పించబడలేకపోతున్నావో, అట్టి వాటన్నిటిలో నుంచి కూడా ఆ మరణ సంబంధమైన నియమములన్నిటి నుంచి కూడా నిన్ను విడిపించి జీవ సంబంధమైన అనుభవంలోనికి నేను తీసుకొస్తుంది. అది ఎలా మనం పొందుకోవాలి అంటే, నా ప్రియ స్నేహితుడా, సోదరి, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల మన పాపములను ప్రభు సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో మోకరించి హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా మన పాపములను, మనకు ఊహొచ్చినప్పటి నుంచి మనం చేస్తున్న ఈ శరీర మాలిన్యములను ప్రభు సన్నిధిలో ఒప్పుకున్న ప్రతి పాపాన్ని యేసు ప్రభువారు తన సిలువలో చిందించిన రక్తము ద్వారా కడిగి శుద్ధీకరించినాడని విశ్వసిస్తూ హృదయంలో రక్షణ పొందేవారంగా ఉంటాం. పాప క్షమాపణ పొందేవారు. ఆ మలినమంతా కూడా పోతుంది మనలో నుండి. అపవిత్రంతా కూడా యేసు ప్రభువారు జీవం కలిగిన రక్తంతో కడిగి శుద్ధీకరించి మనల్ని పరిశుద్ధులుగా, పవిత్రులుగా ఆయన మార్చివేసేవారుగా ఉంటారు. మనలో జీవాన్ని నింపుతారు. హృదయంలో నిండి ఉన్న, మనస్సులో నిండి ఉన్న, శరీరంలో నిండి ఉన్న పాపములన్నిటినీ కడిగివేసి తన జీవముతో ఆయన మనలను అలంకరించేవానిగా ఉంటారు. అప్పుడు ప్రియ స్నేహితుడా, సోదరి, నీ శరీరం ఇంకా పాప కార్యాలను చేయదు, పాపానికి లోబడదు, పాపాన్ని ప్రేమించదు, పాపానికి ఆకర్షణీయం కాదు, ఆకర్షించబడదు, జయిస్తుంది. విజయవంతమైన జీవితం నువ్వు శరీరంలో జీవించగలవు. ఇట్టి గొప్ప స్వాతంత్ర్యకరమైన జీవితం, స్వేచ్ఛాయుతమైన జీవితం, పరిశుద్ధమైన ఆనందదాయకమైన జీవితం నీకు కావాలా? అలాగైతే బంధించబడిన ప్రతి పరిస్థితి నుంచి విడిపించబడాలి అనుకుంటున్నావా? క్షేమాన్ని పొందాలనుకుంటున్నావా? స్వాతంత్ర్యం పొందాలనుకుంటున్నావా? జీవం కలిగిన జీవితం జీవించాలనుకుంటున్నావా? అయితే ఇదే మిక్కిలి అనుకూల సమయం. నేడే గొప్ప రక్షణ దినం. ఈ రాత్రే ప్రభువైన యేసుక్రీస్తు వారిని నీ రక్షకునిగా, నీ ప్రభుగా నీ హృదయంలోనికి ఆహ్వానించు. మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆ ప్రభురక్షకుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి, దుర్నీతి సంబంధమైన నియమములన్నిటి నుంచి మనల్ని విడిపించి చెప్పనసఖ్యమును మహిమాయుక్తమైన రక్షణ మనకు ఆయన ప్రసాదించగలడు. ఇట్టి గొప్ప రక్షణ ఆ ప్రభురక్షకుడే నీకును, నీ కుటుంబానికి, నీ నెలవైన వారి అందరికీ అనుగ్రహించి ఆశీర్వాదాలతో నీ కుటుంబాన్ని దీవించి వర్ధిల్లజేయునుగాక. నీ బ్రతుకులో ఒక వెలుగు ఆ ప్రభురక్షకుడు తీసుకొని రాగలుగునుగాక. నీ చీకటి జీవితాన్ని అంతటిని కూడా ఆయన మార్చివేసి క్షేమకరమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆ ప్రభురక్షకుడే నీకు ప్రసాదించునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధియగు మా ప్రియమైన పరలోకపు తండ్రి, ప్రేమల దేవ, మీ వాక్యం విన్న ప్రియబిడ్డలందరి కొరకై ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ఈ పాప నియమములోనే ఉంటూ
పాప నియమానికి అప్పగించబడిన వారై అవయవాలలో పాపము కలిగి ప్రేరేపించబడుతూ అనేక రకాలైన పాప సంబంధమైన బ్రతుకుతున్న ప్రియ బిడల కొరకే తండ్రి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రయాసపడి పాపభారం మోసుకొని వచ్చిన వారులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని మీరు సెలవిచ్చినారు. మా ప్రేమల తండ్రి, రాత్రి అనేకులు మీ సన్నిధికి వచ్చి తమ పాపముల నుండి విడుదల పొంది చెప్పనశక్యమైన మహిమాయుక్తమైన ఈ సంతోష ఆనందాలను, స్వేచ్ఛ స్వాతంత్ర్యాన్ని కలిగి జీవించగలుగులాగున మీ కృప ప్రసాదించండి. పరసంబంధమైన ప్రతి దీవెన ఆశీర్వాదం ప్రతి ఒక్కరు పొందుకొని నిత్య జీవానికి వారసులగినట్లుగా కృప దయచేయండి. మా ప్రియులు వాక్యమైన మా బిడ్డలు వారి కుటుంబాలలో ఏ ఏ పరిస్థితులు ఎదుర్కొంటున్నారో, ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో, ఎటువంటి కష్టాలు గుండా వెళుతున్నారో, నష్టాలు గుండా వెళుతున్నారో, చెప్పుకోలేని సమస్యలు, బాధలు గుండా వెళుతున్నారు. ప్రభువా, మిమ్మల్ని ఆశ్రయించి మీ ద్వారా క్షేమస్థితిని పొందుకోగలుగులాగున మీ కృపా సహాయం దయచేయండి. మీరు మా కొరకే సిద్ధపరిచిన ఉచిత రక్షణ పొంది నిత్య జీవానికి వారసులగినట్లుగా మీరు వారిని ఆశీర్వదించమని, మరొక కుడికి కొరకే వారిని సిద్ధపరచమని, ఈ రాత్రే వారు రక్షణ పొందులాగున మీరే వారిని ప్రేరేపించమని మహిమ, ఘనత, స్తుతి, ప్రభావాలు మీకు అర్పిస్తూ యేసుక్రీస్తు మా రక్షకుని నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యన సన్నిధి, కాపుదల, భద్రతాక్షేమం ఇది మొదలుకొని ప్రభు రాకడ వరకు చేరాగల మనకును లైవ్లో వీక్షిస్తూ వింటూ తీర్మానం చేసుకున్న ప్రియ బిడ్డలందరికీ సదా తోడై నడిపించునుగాక. ఆమెన్. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో శుభములు. ప్రైజ్ ది లార్డ్ అండి. మరొక సువార్త కొడికలో ఈ విధముగా నూతన వాక్యంతో కలుసుకుందాం. అంతవరకు ఆ ప్రభురక్షకుడే మీకు తోడై నడిపించునుగాక.